సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు సీఎస్ భేటీ ముగిసింది. ఈ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఈ ప్రత్యేకంగా ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించడం జరిగింది? కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి కూడా ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి అసలు? గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగినటువంటి ఈ భేటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు మంత్రులు అలాగే సీఎస్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ నిన్న ఇచ్చినటువంటి నివేదిక మీద ఈ సమావేశంలో చర్చ జరిగింది. నిన్న ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సీఎస్ దగ్గర ఉన్నటువంటి కాళేశ్వరం కమిషన్ నివేదికని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు అధికారులు అలాగే మంత్రులు. ఈ సందర్భంగా సుమారు గంటన్నర పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో 2-3 కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ భారీ ఎత్తున ఇచ్చినటువంటి నివేదికలకు సంబంధించినటువంటి వాటన్నిటినీ ఆ నివేదికలో సారాంశాన్ని అధ్యయనం చేసి ఇవ్వాలి అని చెప్పేసి ముగ్గురు అధికారులతో ఒక కమిటీ వేశారు. నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ, జీఏడీకి సంబంధించినటువంటి సెక్రటరీ అలాగే లా డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి సెక్రటరీ, ఈ ముగ్గురితో కూడా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ నెల 4వ తేదీన కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఈ సమావేశం నిర్ణయించింది. ఈ కేబినెట్ సమావేశంలోపు ఈ ముగ్గురు అధికారులతో వేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ పూర్తి స్థాయిలో కమిషన్ వేసినటువంటి నివేదికలో సారాంశం ఏంటి, ఏం నివేదిక ఇచ్చింది, లోపాలు ఎక్కడున్నాయి, ఏం చేయాలి అనే దానికి సంబంధించినటువంటి సారాంశాన్ని కేబినెట్కి ఇవ్వాలి అనేటువంటి ఆదేశాలని ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేశారు. 4వ తేదీన సాయంత్రం 4 గంటలకి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద చర్చతో పాటుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, కేబినెట్లో ఈ ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, చర్యలు ఎలా ఉండాలి అనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కేబినెట్ సమావేశంలోనే అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చ జరగబోతుంది. వీటితో పాటుగా వచ్చినటువంటి కమిషన్ వేసినటువంటి నివేదికలో ఆధారంగా చర్యలు కూడా తీసుకోవాలనుకుంటుంది. క్రిమినల్ ప్రొసీజర్ కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కాబట్టి వీటన్నిటి మీద ఈ నెల 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశంలో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. కొద్దిసేపటి క్రితం ఈ సమావేశం ముగిసింది. సమావేశం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.